నమస్కారం. న్యూస్ మంత్ర ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు చెబితేనే నరాల్లో రక్తం బురకలేస్తుంది. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎపిక్ ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్. అసలు 90స్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో చెప్పడానికి గ్యాంగ్ లీడర్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. జనాలు థియేటర్ల దగ్గర చేసిన రచ్చ, స్క్రీన్ మీద మెగాస్టార్ని చూడగానే కొట్టిన ఈజిల్స్, చించిన చొక్కాలు, కాగితాల వర్షం ఇవన్నీ తలచుకుంటేనే పూనకాలొస్తాయి. అసలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించిన ఈ సినిమా గురించి ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమాను కేవలం 30 రోజుల్లోనే, అంటే ఒక నెల వ్యవధిలోనే చాలా వరకు షూట్ కంప్లీట్ చేసి రిలీజ్కి సిద్ధం చేశారు. అంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది అక్షరాల నిజం. కేవలం 30 రోజుల్లో ఇంత భారీ సినిమాను తీసి టాలీవుడ్ హిస్టరీలో కనీవిని ఎరుగని ఇండస్ట్రీ హిట్ కొట్టడం కేవలం బాస్ చిరంజీవికి మాత్రమే సాధ్యమైంది. అసలు అప్పట్లో ఆ బాక్సాఫీస్ రికార్డ్స్ ఎలా ఉండేవి, చిరంజీవి క్రేజ్ ఏ రేంజ్లో ఉండేది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ సినిమా రిలీజ్కి ముందు మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ స్టేటస్ ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకుంటే, అప్పటికే పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మరియు జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్తో టాలీవుడ్ బాక్సాఫీస్ రారాజుగా తన స్థానాన్ని ఎవరూ అందుకోలేనంత ఎత్తులు స్థిరం చేసుకున్నారు. అప్పటికే యాక్షన్ సినిమాలతో, అద్భుతమైన డాన్సులతో ఒక ఊపూపుతున్న మెగాస్టార్ జగదేక వీరుడు సినిమాతో క్లాస్, మాస్, ఫ్యామిలీ అని తేడా లేకుండా అందరికీ దగ్గరయ్యారు. అయితే అలాంటి ఒక ఎపిక్ సోషియో ఫ్యాంటసీ బ్లాక్ బస్టర్ తర్వాత జనాల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుందా అని యావత్ తెలుగు రాష్ట్రాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. సరిగ్గా ఆ టైంలో డైరెక్టర్ విజయబాపినీడు గారు చిరంజీవితో ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశారు. విజయబాపినీడు గారికి చిరంజీవి గారికి మధ్య ఉన్న అనుబంధం మామూలిది కాదు. వీరి కాంబినేషన్లో వచ్చిన మగమహారాజు, ఖైదీ నంబర్ 786 అప్పటికే సూపర్ హిట్స్గా నిలిచాయి. కానీ ఈసారి వాళ్లు ప్లాన్ చేసింది జస్ట్ హిట్ కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్ పునాదులు కదిలిపోయే ఒక ఎపిక్ కల్ట్ మాస్ సినిమా. చిరంజీవి కెరీర్ని మరియు మార్కెట్ని ఇంకొక మెట్టు పైకెక్కించడానికి ఈ సినిమా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. డైరెక్టర్ విజయబాపినీడు గారికి కూడా ఈ సినిమా లైఫ్ టైం మెమరబుల్ బ్లాక్ బస్టర్గా మిగిలిపోయింది. హీరోగా చిరంజీవి అప్పటికే నంబర్ 1 స్థానంలో ఉన్న ఆ స్థానాన్ని మరింత బలంగా, ఎవరూ టచ్ చేయలేని విధంగా మార్చింది మాత్రం గ్యాంగ్ లీడర్ సినిమానే. ఇక గ్యాంగ్ లీడర్ మేకింగ్ మరియు మనకు తెలియని కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, నిజానికి ఈ సినిమా స్టోరీని పరుచూరి బ్రదర్స్ ముందుగా చిరంజీవి కోసం రాయలేదు. అప్పట్లో నాగబాబు గారిని హీరోగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం చిరంజీవి గారు పరుచూరి బ్రదర్స్ని ఒక మంచి స్టోరీ రెడీ చేయమంటే అప్పుడు వాళ్లు రాసుకున్న కథే ఇది. మొదటి ఈ కథకి వాళ్లు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ షోలే సినిమాలో ఫేమస్ డైలాగ్ అయిన అరే ఓ సాంబా అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. కానీ కథ విన్నాక విజయబాపినీడు గారు ఈ సబ్జెక్టుకి ఉన్న మాస్ వాల్యూ చూసి ఇది చిరంజీవి గారు చేస్తేనే ఆ క్యారెక్టర్కి పూర్తి న్యాయం జరుగుతుందని బలంగా నమ్మారు. కొన్ని మార్పులు చేర్పులు చేసి చిరంజీవి గారికి వినిపించడం, ఆయన వెంటనే ఓకే చెప్పడం, ఆ తర్వాత విజయబాపినీడు గారు ఈ సినిమాకి గ్యాంగ్ లీడర్ అనే పవర్ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక షూటింగ్ విషయానికొస్తే టీమంతా పగలు రాత్రి కష్టపడి కేవలం 30 రోజుల్లోనే మెజారిటీ టాకీ పార్ట్ మరియు సాంగ్స్ కంప్లీట్ చేశారు. అప్పట్లో ఆ స్పీడ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి గారు ఇచ్చిన ఆల్బం గురించి ఎంత చెప్పినా తక్కువే. బప్పీ లహరి గారు ట్యూన్స్ ఇస్తుంటే వేటూరి మరియు భువనచంద్ర గారు పోటాపోటీగా అద్భుతమైన లిరిక్స్ రాశారు. వానా వానా వెల్లువాయే, పాపా రీటా మండి పాటలు టేప్ రికార్డర్లలో మార్మోగిపోయాయి. ముఖ్యంగా ప్రభుదేవ కోరియోగ్రఫీలో చిరంజీవి వేసిన స్టెప్స్ చూసి థియేటర్లలో జనాలు సీట్లలో కూర్చోలేదు. కేవలం పాటలే కాదు, నేపథ్య సంగీతం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. యాక్షన్ సీన్స్లో ఆ బీజిఎం వింటుంటే ఆడియన్స్కి రోమాలు నిక్కబడుచుకునేవి. విజయశాంతి మరియు చిరంజీవిల మధ్య ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్రాణం పోసింది. అల్లు అరవింద్ గారి సలహా మేరకు సినిమాలో ఫ్రెండ్స్ చనిపోయే సీన్స్ ని పరుచూరి బ్రదర్స్ చాలా ఎమోషనల్ గా మార్చి రాయడం సినిమాకి పెద్ద ప్లస్ అయింది. అలాగే మురళీమోహన్ లాంటి క్లాస్ యాక్టర్ ని ఒక క్రూరమైన విలన్ గా చూపించడం అప్పట్లో ఒక సంచలనం. రావు గోపాలరావు గారి డైలాగ్ డెలివరీ, ఆనంద్ రాజ్ క్యారెక్టరైజేషన్ సినిమాలో టెన్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇలా ప్రతి క్రాఫ్ట్ లోనూ పర్ఫెక్షన్ రాబట్టారు కాబట్టే అది 30 రోజుల్లో తీసినా అద్భుతంగా వచ్చింది. ఇక గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మే 9, 1991న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు. మార్నింగ్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్ల దగ్గర జనాలు పోటెత్తారు. బడ్జెట్ మరియు కలెక్షన్ల లెక్కలు చూసుకుంటే ఈ సినిమాను అప్పట్లో కేవలం దాదాపు 90 లక్షల రూపాయల బడ్జెట్తో, అంటే ₹1 కోటి బడ్జెట్తో నిర్మించారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో థియేట్రికల్ రైట్స్ ని సుమారు 2.2 కోట్లకు కొన్నారు. రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ చూసిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా ₹10 కోట్ల పైగా షేర్ రాబట్టి టాలీవుడ్ రికార్డ్స్ అన్నింటినీ తేగరాసింది.
అప్పట్లో 10 కోట్లు షేర్ తీసుకురావడం అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారం లెక్కేసుకుంటే సుమారు 100 నుండి 150 కోట్లకి పైగానే వసూళ్లు చేసినట్టు లెక్క. అప్పట్లో 10 కోట్లు వసూళ్లు చేయడమంటే అది ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడే రికార్డ్. బ్రేక్ ఈవెన్ అనేది రిలీజ్ అయిన మొదటి వారంలోనే అవలీలగా కంప్లీట్ అయిపోయి బయ్యర్లకి కనకవర్షం కురిపించింది. ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణలోని 50కి పైగా సెంటర్స్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ సుదర్శన్ 35mm థియేటర్లో ఏకంగా 162 రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది. ఇక ఈ రేంజ్ విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి నిర్మాత మగంటి రవీంద్రనాథ్ చౌధరి గారు ప్లాన్ చేసిన 100 రోజుల ఫంక్షన్ గురించి ఇప్పటికీ ఇండస్ట్రీలో కథలుగా చెప్పుకుంటారు. 100 రోజుల ఫంక్షన్ని ఒకే రోజు తిరుపతి, విజయవాడ, ఏలూరు మరియు హైదరాబాద్లో సెలబ్రేట్ చేయడం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవిని ఎరుగని రికార్డ్. ఆ ఫంక్షన్స్ కి చిరంజీవి గారు ఒక స్పెషల్ హెలికాప్టర్లో ఎగిరి అన్ని ఊర్లలో ఒకే రోజు అభిమానుల మధ్య అటెండ్ అయ్యారు. టాలీవుడ్లో ఒక సినిమా 100 రోజుల ఫంక్షన్ కి హీరో ఇలా హెలికాప్టర్లో వెళ్లి సెలబ్రేట్ చేయడం అదే తొలిసారి. ఇదొక నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ. ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీలో ఒక కల్ట్ లెగసీని క్రియేట్ చేసింది. ముఖ్యంగా చిరంజీవి లుక్, ఆయన వేసుకున్న రఫ్ డ్రెస్సులు, చేతికి కట్టుకున్న తాయెత్తు అప్పటి యూత్ కి పెద్ద ఫ్యాషన్ స్టేట్మెంట్ గా మారిపోయాలి. చెయ్యి చూశావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాను అనే డైలాగ్ ఇప్పటికీ ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తూనే ఉంటుంది. అలాగే వయసు వయసు మరియు భద్రాచలం కొండకి లాంటి పాటల్లో చిరంజీవి మరియు విజయశాంతిల డాన్స్ మూమెంట్స్ అప్పటి కుర్రకారుని ఒక ఊపుపాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి క్రేజ్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. ఈ సినిమాను హిందీలో ఆజ్కా గూండారాజ్గా రీమేక్ చేస్తే అక్కడ భారీ సక్సెస్ అయింది. గ్యాంగ్ లీడర్తో చిరంజీవి స్టార్డమ్ పర్మనెంట్ గా ఆకాశాన్ని తాకింది. ఆయన రేంజ్, రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయి ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్గా ఎదగడానికి ఈ సినిమానే ఒక బలమైన పునాది వేసింది. బాస్ అంటే ఒక ట్రెండ్ సెట్టర్ అని ఈ సినిమా మరోసారి నిరూపించింది. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక ఎమోషన్ అని ఈ సినిమా అప్పటి ఆడియన్స్ కి ఫీల్ అయ్యేలా చేసింది. ఇదండి మన మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ వెనుక ఉన్న అసలు చిసలైన బాక్స్ ఆఫీస్ హిస్టరీ. 30 రోజుల్లో తీసి 30 ఏళ్లపాటు గుర్తుంచుకునేలా ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడం బాస్కి సాధ్యమని చెప్పాలి. మరి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది గ్యాంగ్ లీడర్ సినిమాను థియేటర్లో చూశారు? అసలు ఏ థియేటర్లో చూశారు? ఆ సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్ లేదా సాంగ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే చెయ్యి చూశావా ఎంత రఫ్గా ఉందో డైలాగ్ ఎప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మరిన్ని ఇలాంటి అదిరిపోయే సినిమా ముచ్చట్ల కోసం, అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ని లైక్